హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో చూసాము. సో ఈరోజు జరిగిన షో కనుక చూసినట్లయితే క్వైట్ ఇంట్రెస్టింగే. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ కెప్టెన్ అయిపోయిండు. ఎట్లయితే ఏముంది, మొత్తానికి కెప్టెన్ అయిపోయిండు. అండ్ అది ఎలా అయిందో మాట్లాడదాం దాని గురించి తర్వాత. సో ఫస్ట్ షో గురించి మాట్లాడదాం. షో వచ్చేసి ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. వాటర్లో టబ్లో వాటర్ పోసి ఆ గేమ్ అందరూ గట్టిగానే ప్రయత్నించారు. సో సేఫ్ జోన్కి వెళ్ళడానికి అందరూ ప్రయత్నించారు. సో అందులో ఫైనల్లీ తనుజ సేఫ్ జోన్ అయిపోయింది. సో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది తనుజ. సో ఫైనల్లీ సో అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంకా మిగతా ఉన్న డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ క్లారిటీ చేశారు. ఇక మీరు అందరూ 5 స్టార్ని ఫేస్ చేయాల్సిందే, ఇక తర్వాత మీకు ఎలాంటి టాస్కులు లేవని చెప్పేసి క్లారిటీ చేశాను. ఇచ్చిన తర్వాత కానీ ఈ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ ఓ టాస్క్ ఇచ్చారు, క్యాప్టెన్సీ టాస్క్. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. దీనిలో బిగ్ బాస్ ఏం ఆలోచించాడో కానీ, అంటే ఆయన ఒకటి ఆలోచించినట్టున్నాడు. ఒకటి ఆలోచించుకొని సంజన గారిని ఈ ఈ టాస్క్కి సంచాలకుగా పెట్టడం మాత్రం నిజంగానే ఒక ట్విస్ట్ మాదిరి ట్విస్ట్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సంజన గారు కెప్టెన్సీ టాస్క్కి సంచాలక అయినప్పుడు మ్యాక్సిమం అందరం అనుకున్నాము ఇమ్మానుయల్కి ఛాన్స్ ఉంటుంది. మనమే అనుకోవడం కాదు, ఈవెన్ సంజన గారు కూడా గట్టిగా అనుకున్నచ్చు, నేను ఎట్లకైనా గట్టిగా ఇమ్మానుయల్ని కెప్టెన్సీ చేద్దామని అనుకున్నట్టుంది. కానీ తన ప్లాన్ మొత్తం బోల్తా కొట్టేసింది. అంటే తన ప్లాన్ అంతా తుస్సుమన్నది. ఎందుకంటే తను అనుకుంటే సరిపోదు కదా, దానికి తగినట్టు గేమ్ ఆడిపించేది ఉండే. సో అది తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకు అనిపించింది ఇమ్మానుయల్ని ఫస్ట్ రౌండ్లోనే పంపించేసి ఆ లైట్స్ ఆఫ్ చేయడానికి పంపించినప్పుడే బాగుండేది. కానీ ఆమె ఏం చేసింది, లాస్ట్లో తనుజ గారు అండ్ కళ్యాణ్ గారు ఇమ్మానుయల్ ముగ్గురు ఉన్నప్పుడు అప్పుడు ఇమ్మానుయల్ని పంపించినప్పుడు అసలు అంటే మనకే అర్థమైపోయింది. ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి చూస్తుంటే తనుజ అండ్ కళ్యాణ్ మధ్యలో మంచి బాండింగే కుదిరింది. ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతున్నారు. అండ్ మోరోవర్ నేను సేఫ్ జోన్కి వెళ్ళిపోవని చెప్పేసి తనుజ గారు వదిలేశారు కూడా కదా కళ్యాణ్కి. సో అసలు ఆ పాయింట్ తనకి ఎక్కలేదా ఏమో కానీ తనుజ గారు అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి అన్నట్టు తను అనుకుంది కాస్త తుస్సుమన్నది. అండ్ పాపం అది గేమ్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్ కూడా అడుగుతాడు, మమ్మీ నువ్వేం చేసినావు అని కూడా అడుగుతాడు. బట్ తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అండ్ కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. సో ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయిపోయిన తర్వాత తనుజ కొంచెం హర్ట్ అయింది. ఆబ్వియస్గా కొంచెం ఎమోషనల్ అయింది, అంతేకాదు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత లోపల కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాన్న ఒక్కడే నాకు సపోర్ట్ చేశారు కానీ ఎవరు చేయట్లేదు అని చెప్పేసి అరిసింది. కానీ తనుజ గారు లాస్ట్ 3-4 days నుంచి మీ ఆట చూస్తే మీకు ఏదేదో జరిగింది. మీరు అయోమయం గందరగోళంలో పడిపోయారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి నిజంగానే షాకింగ్. మనకే కాదు, ఈవెన్ హౌస్లో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అంటే కళ్యాణ్ వచ్చేసి నేను సేఫ్ జోన్ వెళ్ళిపోవాలనేసరికి హ్యాపీగా ఓకే అని చెప్పేసి ఎట్లా వదిలేస్తుంది. కొంచెమన్నా తనని డిఫెండ్ చేసుకోవడానికి 2-3 పాయింట్స్ అయినా పెట్టి మాట్లాడాలి, కొంచెం ట్రై చేయాలి కదా. ఏమి చేయకుండా హ్యాపీగా సాక్రిఫైస్ స్టార్ సంజన తనుజ త్యాగశీలి అయిపోయింది. మా బంగారు తల్లి తనుజ గారు త్యాగశీలి అయిపోయారు. సో అది అసలు నిజంగానే షాకింగ్. అండ్ ఈరోజు ఇదంతా జరుగుతుంటే తను లోపలికి వెళ్ళేసి ఏదైతే లాస్ట్లో వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళిద్దరు మిగిలినప్పుడు మిగతా వాళ్ళందరిని అడిగారు, మీకు ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో చేయండి అన్నప్పుడు వాళ్ళందరూ కళ్యాణ్కి వేశారు ఓట్లు. సో కళ్యాణ్కి ఓటేసినప్పుడు తను అనుకుంది జరిగింది. దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వగానే మళ్ళీ లోపలికి వచ్చేసి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఏడిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది, తనుజ గారు మీకేదో జరిగింది, మీరు ఏదో మాయలో పడ్డారు. మేబీ కళ్యాణ్ బాగానే మాయం చేశాడు, మిమ్మల్ని ఏదో మాయ చేశారు మీ మీద. ఎందుకంటే 2-3 days నుంచి చూస్తుంటే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్కి. సపోర్ట్ చేయండి, చాలా మంచిదే. కానీ మీ గేమ్ కూడా మీకు ఇంపార్టెంటే కదా. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఎందుకంటే మీరు చూసారు కదా, భరణి గారు
ఇమ్మాన్యుయల్తో అంటారు, మేమందరం తనకు సపోర్ట్ చేస్తుంటే తను వెళ్ళి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది అని. సో ఆబ్వియస్గా అలా ఉన్నప్పుడు అందరూ నీ గురించి కష్టపడితే నువ్వెళ్ళి ఇంకొకరికి ఇచ్చేస్తే ఆ కష్టాన్ని ఇచ్చేస్తే ఇంకా వాళ్ళందరూ నీ గురించి కష్టపడాలనుకోరు కదా, సో సపోర్ట్ చేయాలనుకోరు. సో అదే జరుగుతుంది. తనుజ గారు కొంచెం ఈ ట్రాక్లకని బయటికి వచ్చి తన గేమ్ తను ఆడితే మంచిది. అది నువ్వు ఎమోషనల్గా ఉన్నా పర్లేదు కానీ నువ్వు నీ ఇండివిజువల్ ఆ గేమ్ ఆడు, అది చూడడానికి బాగుంటుంది. సో ఇది సో నాకైతే అర్థమైంది తనుజ వల్లనే కళ్యాణ్ కెప్టెన్ అయ్యిండని, అంతే నాకు అనిపించింది. సో ఎందుకంటే తనుజతో కాకుండా వేరేతో కనుక పేరప్ అయిన ఉంటే కళ్యాణ్కి ఛాన్స్ రాకపోతుండే అని నాకు అనిపించేది. ఎందుకంటే ఇంత కెప్టెన్స్ అయ్యేదైతే ఛాన్స్ ఉండకపోతుండే. బట్ కెప్టెన్స్ అయ్యాడంటే వన్ ఆఫ్ ద రీజన్ అంటే తన కష్టం తనకు ఉంది, నేనేం తను డౌన్ చేయట్లేదు. బట్ వన్ ఆఫ్ ద రీజన్ తనుజ గారు కూడా అని నేను అనుకుంటున్నాను. మేబీ తప్పైతే గైస్ కరెక్ట్ మీ, బట్ నాకు అనిపించింది అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు సుమన్ గారు, సంజన గారు, ఫ్లోరా గారు, శ్రీజ, రితు అండ్ డిమోన్ పవన్. సో వీళ్ళందరూ ఇప్పుడు డేంజర్లో ఉన్నారు. సో అయిపోయింది, ఈ వీక్ అయిపోయింది. ఇంకా రేపు మన నాగార్జున సార్ గారు వచ్చిరంటే రేపు ఇంకా అడలే ఇంకా. సో రేపు నాగార్జున సార్ వచ్చి సో రేపు డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ కనుక ఈ వీక్ కనుక డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అందరినీ యూట్యూబ్లో అంతా పెడుతున్న వాళ్ళందరినీ చూస్తే అంటే చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పెట్టిన కమెంట్స్ కానీ అవన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏమంటున్నారంటే ఫ్లోరా గారు కన్ఫామ్గా వెళ్ళిపోతారు అంటున్నారు. అండ్ తర్వాత ప్లేస్లో రితుకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి అని అంటున్నారు. ఎందుకంటే తన గేమ్ ఈ వారం అంతా ఏదోదో మొన్న గ్లాసెస్ గేమ్స్ కూడా గ్లాస్ గేమ్లో కూడా తన వల్లనే లాస్ట్ ప్లేస్ రావడం. సో పవన్ డేంజర్లోకి వెళ్ళిపోయాను అందుకే. సో దీన్ని బట్టి చూస్తే రితు గారు అన్నారు. సో ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే పవన్కి ఛాన్స్ ఉంది అండ్ శ్రీజ కూడా ఛాన్స్ ఉంది. సుమన్కి టాప్లో ఉన్నాయంట ఓట్స్, అండ్ సంజన కూడా ఆల్మోస్ట్ బాగానే వస్తున్నాయంట ఓట్స్. బట్ డౌన్లో మాత్రం ఫ్లోరా అయితే కన్ఫర్మ్ అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. నాగార్జున సార్ ఇక మీరే డిసైడ్ చేయాలి. ఇంకా రేపు ఒకరిని ఎలిమినేట్ చేసి ఎల్లుండి ఒకరిని ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే ఇద్దరిని సండే రోజు ఎలిమినేట్ చేస్తారా? ఇంకా ట్విస్ట్ ఈ పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా వస్తారో, నిజంగా వైల్డ్గా వస్తారా, ఎలా వస్తారో చూడాలి ఇంకా. సో నాగార్జున సార్ ఇక మీ చేతుల్లో ఉంది సార్, ఈ వారం చూద్దాం ఎలా ఉంటుందో. సో దట్స్ ఆల్ గైస్. సో ఈరోజు ఈరోజు జరిగిన షో గురించి దట్స్ ఆల్ మై రివ్యూ. సో టిల్ టుమారో దెన్ మీట్ అవుదాం మళ్ళీ ఇంకో వీడియోతో. టిల్ ద టైమ్ దిస్ ఇస్ గైస్ మర్చిపోయాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి సార్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సార్, కొంచెం రిక్వెస్ట్ చేసిన సపోర్ట్ చేయండి. డెఫినెట్గా వీడియోస్ చేస్తున్నాను, డెఫినెట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, నా రివ్యూ నాకు ఇస్తుంటాను. అండ్ ఈవెన్ వేరే రివ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అవి కూడా ఇస్తాను. అండ్ ఈవెన్ వేరే చిన్న వేరే ఇంకా థింగ్స్ కూడా వీడియోస్ అనుకుంటున్నాను, అవి కూడా చేస్తాను. సో డెఫినెట్గా ఫామ్లోకి వచ్చి అన్నీ కుమ్మేద్దాం ఇంకా అన్ని వీడియోస్ని. సో ఓకే గైస్, సో టిల్ ద టైమ్ ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ Banu signing off. Bye bye.